వామ్మో 100 రూపీస్ కింది డోనట్సా? బేకరీలో 40 రూపీస్ పెట్టినంత టేస్టీ డోనట్స్ మనకి రావు. అలాంటిది మా మమ్మీ 1 hour లో ఈజీగా చేసింది మా కోసం. ఒక బౌల్ లో 1 స్పూన్ ఈస్ట్, 3 స్పూన్లు షుగర్, వామ్ వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ లో 150 grams మైదా, పించ్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకొని ఈస్ట్ మిక్చర్ వేసుకొని చపాతీ పిండిలో కలుపుకొని 30 minutes పక్కన పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు బౌల్ కి మాత్రం ఆయిల్ రాయండి. ఈస్ట్ లేని వాళ్ళు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కలిపేసుకొని 1 స్పూన్ పిండిలోనే వేసేసుకోవాలి. 30 minutes పోయిక పిండి డబుల్ అవుతుంది. అవ్వకపోతే కొంచెంసేపు ఉంచుకోండి. ఇప్పుడు ఈ పిండిని 1 mm థిక్నెస్ తో పూరిలో ఒత్తుకోండి. ఇప్పుడు మమ్మీ చేసినట్టు గ్లాస్ తోనో బౌల్ తోనో డోనట్లు చేసుకోండి. నా వీడియోని లైక్ చేసిన వాళ్ళందరూ నా పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక డోనట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు కింద గిన్నెలో నీళ్లు మరిగిస్తూ మీద గిన్నె పెట్టుకొని చాక్లెట్ మిల్క్ వేసుకొని చాక్లెట్ సాస్ చేసుకోండి. అదే విధంగా వైట్ చాక్లెట్ సాస్ కూడా తయారు చేసుకోండి. మీరు ఈ బుజ్జి పాపని లవ్ చేస్తే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు ఫైనల్ గా ఈ డోనట్స్ ని సాసెస్ లో హాఫ్ డిప్ చేసుకోండి. మీకు కావస్తే సెకండ్ కోటింగ్ వేసుకొని స్ప్రింకిల్స్ ని జల్లుకోండి. ఈ డోనట్స్ బేకరీలో 300 నుంచి 400 అవుతాయి ఫ్రెండ్స్. మా మమ్మీ 100 రూపీస్ లోపే చేసింది. 100 రూపీస్ లో ఏం వాడామో స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో ఇస్తాం. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.